ఇక గుజరాత్ ముంబై నుంచి తెచ్చి పిల్లల అమ్మకమట 3 లక్షల నుంచి 7 లక్షలకు విక్రయిస్తున్న ముఠ ఇప్పటి వరకు 28 మందిని అమ్మేసిండ్రు. ప్లాన్ వేసి మారువేషంలో వెళ్లి పట్టుకున్న పోలీసులు 13 మంది అరెస్టు, 10 మంది చిన్నారుల రెస్క్యూ. అరెస్ట్ అయిన వారిలో హైదరాబాద్, విజయవాడ, సూర్యాపేట వాసులట. కేసును ఛేదించిన సూర్యాపేట రూరల్ సిసిఎస్ పోలీస్ హ్యాట్సాప్ చెప్పాలి. తాము పెంచుకుంటున్న బిడ్డను తీసుకుపోవద్దంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్న తల్లిదండ్రులట. అయ్యో పాపం ఏమైందంటే వీళ్ళ దగ్గర మూడు సంవత్సరాలు పెరిగిండ్రు. 3 సంవత్సరాలు పెరిగిన తర్వాత ఇప్పుడు వాళ్ళు తీసుకోవద్దు కదా. అసలు యాక్చువల్గా ఇది తీసుకొచ్చి అమ్మిండ్రు కాబట్టి. అయితే గతంలో 3-4 ఏళ్ల కింద వీళ్ళు పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ అమ్మిరు. పిల్లలు లేని వాళ్ళకి వాళ్ళు 3 ఏళ్ళు పెంచుకున్న తర్వాత ముఠా దొరికిన తర్వాత ఎక్కడెక్కడ అమ్మిరని చూపిస్తే వీళ్ళ అడ్రస్లు దొరికితే వాళ్ళ ఇంటికి వచ్చి ఆ పిల్లల్ని తీసుకొని పోతున్నారు. మేము 3 ఏళ్ళు పెంచుకున్న మా ప్రేమ ఎటు పోవాలని ఆ పెంచుకున్న వాళ్ళ బాధ. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.